హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి అని చెప్పేసి మనకు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు ఆరోపణలు చేయడం జరిగింది. సో మరోమారు మూల్యాంకనం చేయవలసిందే. ఉర్దూ మీడియం అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలి. 9 మంది సెలెక్ట్ అయినట్టుగా చెప్పారు. తెలుగు మీడియం కరెక్షన్ చేయడానికే గతి లేనప్పుడు ఉర్దూ మీడియం ఏ విధంగా చేశారు, దాని ఎక్స్పర్ట్ ఎవరు, అంటే రాసిన ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసిరా ఏంటి అనేది కూడా డౌట్ వస్తుంది. మీడియం వారీగా ర్యాంకులు ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. గ్రూప్ 1లో వ్యాపంకి మించి స్కామ్ జరిగింది. తెలంగాణ విటల్. టీజీపీఎస్సీ తీరుపై విద్యావంతుల ఫైర్. సో 200కి పైగా పోస్టులను అమ్ముకున్నారని చెప్పేసి మనకు అశోక్ సార్ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి మనము చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారని చెప్పారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులు కలిసి మాట్లాడుతూ గ్రూప్ 2, 3లలో మాదిరిగా గ్రూప్ 1 ఫలితాల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడం పలు అనుమానాలను తావిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలోని బ్లూ ప్రింట్ను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి మూల్యాంకనం చేసే వారికి ఇచ్చారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. అందుకే 100 మంది టాప్ గ్రూప్ 1 ర్యాంకర్లలో తెలుగు మీడియం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో ఉర్దూ మీడియంలో మెయిన్స్ రాసిన 9 మంది అభ్యర్థుల్లో 450కి పైగా మార్కులు సాధించిన వారు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వారిలో ఒకరికి జనరల్ ఎస్ఏలో అత్యధికంగా 97.5 మార్కులు వచ్చాయని, అదే స్కోర్ అని తెలుస్తుంది. దీనిపై టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. పేపర్ మూల్యాంకనం 2 విడతల్లో వేర్వేరుగా జరిగింది. తొలి విడతల్లో యూపీఎస్సీ ప్రమాణాలతో పేపర్లు దిద్దారు. దీంతో చాలామంది అభ్యర్థులకు 40% మార్కులు కూడా రాలేదు. దీంతో 2 విడత వాల్యుయేషన్లో ఉదారవాదాన్ని ప్రదర్శించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మూల్యాంకనంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు లేఖను మీడియా ముందు ప్రదర్శించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ సార్ మాట్లాడుతూ 200 పైగా పోస్టులను నమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ పేపర్లో విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల అధ్యాపకులతో మూల్యాంకనం చేయించడం వల్ల ఈ దారుణం జరిగిందని, రీకౌంటింగ్ కాకుండా 20,100 సమాధాన పత్రాలను అర్హులతో రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. సో వ్యాపం కుంభకోణానికి మించి గ్రూప్ 1 నిర్వహణలో స్కామ్ జరిగిందని తెలంగాణ విటలను ఆరోపించారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పైన అయితే అనేక అనుమానాలు కమ్ముకుంటున్నాయి. గ్రూప్ 1 ఫలితాల్లో కుట్ర, తెలుగు మీడియం విద్యార్థులకు మొండి చేయి, ఇంగ్లీష్ మీడియం వారికే ర్యాంకులు. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ గేమ్ లేదు. టాప్ 100లో 49 ఫీమేల్, 51 మేల్ ఇలా ఇచ్చారు కదా. సో దీంట్లో ఎగ్జాంపుల్, నేను ఈ నెంబర్ మిస్టేక్ ఉండొచ్చు. ఈ 51 మంది మేల్లో ఇంగ్లీష్ మీడియం వారు ఎంతమంది, తెలుగు మీడియం వారు ఎంతమంది, ఈ ఉర్దూ ఉంది కదా, ఉర్దూ మీడియం వాళ్ళు ఎంతమంది ఇస్తే అయిపోతుందిగా. అసలు సోషల్ మీడియాలో జరిగే చర్చ అంతా ఏంటి? తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగింది, తెలుగు మీడియం పేపర్లు ఎవరు కరెక్షన్ చేశారు, మీరు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ పేపర్ కరెక్షన్ చేసిన వారిని తీసుకొచ్చినప్పుడు అంత బాగానే ఉంది. కానీ వారికి తెలుగు వచ్చా? మరి తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లు ఎవరు కరెక్షన్ చేస్తారు? మీకు తెలుగు మీడియం కరెక్షన్ చేయడానికే గతి లేనప్పుడు మళ్ళీ ఉర్దూ మీడియం ఎవరు కరెక్షన్ చేశారు? సో తెలుగు మీడియంలోనే రిసోర్సెస్ లేవు సరిగా, మరి ఉర్దూ మీడియంలో ఏం చేసారు? వాళ్ళు ఏం ఆన్సర్ రాశారు, మీరు ఏం కరెక్షన్ చేశారు, లేదా ఉర్దూ మీడియం కూడా అమ్ముకున్నారా? సో ఇలాంటి అనేక అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఈ న్యూస్లో కవర్ చేసిన ప్రతి పాయింట్ కూడా చాలా చాలా విలువైనది. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ను ట్రూ ట్రాన్స్లేషన్ చేసిన టీజీపీఎస్సీ, మెయిన్స్లోని తెలంగాణ పేపర్ను ఆంధ్ర ప్రొఫెసర్స్తో వాల్యుయేషన్, 4-5 పేపర్లో మూల్యాంకనంపై అనుమానాలు, ఒక్కో వాల్యుయేటర్కి రోజుకు 80 పేపర్లు. జనరల్గా జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి కరెక్షన్కి రోజుకు ఒక ఇవాల్యుయేటర్కి 20 పేపర్లకు మించివారు. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, రైటింగ్ బాగుంటే ఫస్ట్ 2 క్వశ్చన్లు మంచిగా ఆన్సర్ రాస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పెద్ద చూడకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది జనరల్గా అకాడమిక్లో జరిగేది. అక్కడనే 20 క్వశ్చన్లు, ఓన్లీ 20 ఆన్సర్ షీట్లు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఈ టీజీపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు సివిల్ సర్వీసెస్ కదా. దీనికి సంబంధించి రోజుకి 80 పేపర్లు ఎట్లా వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు? సో ఇక్కడనే అసలు సమస్య ఉంది. మెయిన్స్ పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు, ఒక్కో ప్రశ్నకు జవాబు 2-3 పేజీల్లో ఉంటుంది. మూల్యాంకనం కేవలం 25 సెకండ్లలో పూర్తి. అంటే ఇప్పుడు ఈ 80
ఆన్సర్ షీట్స్ ఒకరోజు కరెక్షన్ చేస్తారు కదా, దాంట్లో ఒక క్వశ్చన్ అనేది, సో ఈ 80 షీట్స్లో మనకు 10x80, సో 800 క్వశ్చన్లు. ఒక క్వశ్చన్కి జస్ట్ 25 సెకండ్లు 30 సెకండ్లలో కంప్లీట్ చేస్తారు. సో 5 ప్రశ్నలకు 6 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు. మనం ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయడానికి 8 నిమిషాలు ఉంటుంది యావరేజ్గా. అలాంటిది ఒక 5 ప్రశ్నలను 6 నిమిషాల్లో కరెక్షన్ చేయడం అంటే దీంట్లో క్వాలిటీ లేదు, స్టాండర్డ్స్ లేవని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్స్ లాంటి పరీక్షల్లో మూల్యాంకనానికి 6 నిమిషాలు సరిపోతాయా? ఇంగ్లీష్ మీడియం వారికి మాత్రమే న్యాయం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేం జరుగుతుందంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే బ్లూ ప్రింట్ ఇస్తారో ఆ బ్లూ ప్రింట్ ప్రకారం దాంట్లో ఉన్న కీవర్డ్స్ అన్నీ ఆ ఇంగ్లీష్ మీడియం పేపర్లో ఉంటే దాన్ని ఆన్సర్ వేసుకుంటే వెళ్ళిపోతారు. కానీ ఈ ఇంగ్లీష్ కీవర్డ్ని వీళ్ళు ఏంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది గూగుల్ ద్వారా. తెలుగు పదాలు ఉంటాయి, తెలుగు అకాడమీ బుక్స్ తీసుకుంటే ఉంటాయి, మనం చదివే పుస్తకాల్లో కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం కూడా తెలుగులో మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్ రాయడానికి ట్రై చేస్తున్నాం. కానీ వీళ్ళంతా ఎవరు? యూపీఎస్సీ కరెక్షన్ చేసిన వాళ్ళు, సో వివిధ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలాంటి పేపర్లను కరెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. పైగా తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ ప్రొఫెసర్లతో కాకుండా ఆంధ్ర వారితో దిద్దేయడం కూడా ఇది చాలా అన్యాయం. సో అంటే ఆంధ్రానికి రాదా అంటే అది కాదు. ఇప్పుడు తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మీద మనం బుక్స్లో లేని అంశాలను కూడా మనం అక్కడ రాసినప్పుడు తెలంగాణ ప్రొఫెసర్లకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుంచి నడిపారు కాబట్టి వారికి అవగాహన ఉంటుంది. వాళ్ళు వేసే మార్కులు, వాళ్ళు చూసే విధానం వేరుంటుంది, బయట వ్యక్తి చూసే విధానం వేరుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 1కి సంబంధించి అయితే ఇది మనకు నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏఐ ఆధారిత రైలు టికెట్ ఆస్క్ దిశ 2.0 పేరిట చాట్ బోర్డ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రైలు టికెట్ పొందే వెసులుబాటును మరింత సులభతరం చేసింది. తాజాగా ఆస్క్ దిశ 2.0 డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఎనీ టైమ్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ సేవలను ప్రవేశపెట్టింది. చాటింగ్తో సులభంగా రైలు టికెట్ను పొందే వీలు కల్పించింది. సో ఇది ఒక మొబైల్ యాప్. ఆస్క్ దిశ 2.0 చాట్ బోర్డ్ను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ చాట్ బోర్డు ఓపెన్ చేసి కమాండ్లు, వాయిస్ కమాండ్ల ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలి. సో ఐఆర్సిటీసీ పాస్వర్డ్ లేకుండా టికెట్ పొందే సదుపాయం ఉంది. ఇది రైల్వే సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, త్వరలో భూమి ముందుకి సునీత విలియమ్స్ క్రూ 10 మిషన్ చేపట్టిన నాసా స్పేస్ ఎక్స్. సో మిషన్ క్రూ 10 మిషన్ చేపట్టాయి స్పేస్ ఎక్స్ మరియు నాసా కలిపి. దీంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను తీసుకొని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. సో 4 వ్యోమగాములతో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం రాత్రి ప్రయోగించారు. సో మనకు దాదాపు ఈ నెల 20 వరకు మనకు సునీత విలియమ్స్ అండ్ విల్ మోర్ సహా 4 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో తిరిగి భూమి మీదకి చేరుకుంటారు. ఈ నెల 19వ తారీఖు వరకు తిరిగి చేరుకునే అవకాశం ఉంది. సో ఇది ఆ తర్వాత ఇది చాలా కీలకమైన మరొక అప్డేటు. 588 మందికి నియామక పత్రాలు. పిఆర్ఆర్డి శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కారుణ్య నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న 588 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19న వీరికి సీఎం గారు అందజేయనున్నారు నియామక పత్రాలు. అయితే 2016 నుంచి పెండింగ్లో ఉన్న ఈ నియామకాల ఫైల్ను క్లియర్ చేసింది ఆర్థిక శాఖ. సో ఫ్రెండ్స్, ఇది మనకు 9 ఇయర్స్గా పెండింగ్ ఉన్న ఫైల్స్ అనేది క్లియర్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత ఇది ఆస్క్ దిశ 2.0 చాట్ బోర్డ్, అదేవిధంగా సునీత విలియమ్స్ అండ్ వీల్ మోర్ 19వ తారీఖు లోపు భూమికి చేరుకొనున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. దాంట్లో ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3 ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గ్రూప్ 2, 3లో 50 నుంచి 100 మార్కులు ఒక్కొక్క క్యాండిడేట్కి తగ్గడం జరిగింది. ప్రైమరీకి ఫైనల్ ఇచ్చిన జిఆర్ఎల్కి. అదేవిధంగా గ్రూప్ 1లో తెలుగు మీడియం వారికి అయితే తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మన తెలంగాణలో కూడా తెలుగు స్టేట్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్స్ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.